ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు, అంటే క్రీస్తు మనకు తోడైనాడు అని చెప్పి అర్థం. హల్లెలూయా. క్రీస్తు మనకు తోడైనాడు. అందుకే ఒక్క దగ్గరే రాబడ్డాడు, ఇమ్మానుయేల్ జీసస్ రక్షకుడు ప్లస్ అభిషక్తుడు కలిస్తే ఇమ్మానుయేల్ అయ్యారనమాట. హల్లెలూయా. అందుకే దేవుడు మనకు తోడైనాడు. ఆ దేవుడు యేసయ్యకు తోడైనాడు కాబట్టి యేసయ్య చేయలేని కార్యములు చేయగలిగాడు. ఆయన భూమి మీద ఎవరు చేయలేని కార్యములు చేయలేడు. ఆయన చేశాడు కాబట్టి ఆయనను బట్టి మనకి ఈరోజు రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఆయన పుట్టాడు కాబట్టి, ఆయన పుట్టిన పర్పస్ ఏంటంటే భూమి మీద తనకి ఇష్టమైన వారికి సమాధానం కలగాలి, సర్వోన్నతమైన దేవునికి మహిమ కలగాలి. ఆయన మనకు మధ్యవర్తి అయ్యిండు, 2 కార్యాలు నెరవేర్చాడు. మనకు సమాధానం ఇచ్చాడు ప్లస్ తండ్రిని మహిమపరిచాడు అనమాట. హల్లెలూయా. ఈ దేవదూతల వాళ్ళకి సంచారం చేసినారు అనమాట. రైట్. ఎవరెవరైతే ఏ బాధ్యతలో దేని గురించి అయితే ఇక్కడికి వచ్చి కూర్చున్నారో, యేసయ్య తండ్రిని మహిమపరచడానికి ఈ దినం మీ జీవితంలో గొప్ప అద్భుతకారం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇదే క్రిస్మస్ అనమాట. వచ్చే క్రిస్మస్ కల్లా ఏ పొజిషన్లో అయితే ఇప్పుడు ఉన్నారో దానికి 7 టైమ్స్ బ్లెస్సింగ్లో ఉంటారు మీరు. హల్లెలూయా. 7 టైమ్స్ బ్లెస్సింగ్. కిందికి పోయి ఉన్నాడు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా 7 టైమ్స్ బ్లెస్సింగ్లో. 7 ఈజ్ కంప్లీట్నెస్, సంపూర్ణ. జీసస్ క్రైస్ట్ ప్రతి పనిని ఫినిష్ చేశాడు, సంపూర్ణపరిచాడు అనమాట. ఆయన సంపూర్ణపరిచి విశ్రాంతిలో కూర్చున్నాడు. రైట్. ఈ క్రిస్మస్ అంటే ఏంటంటే నా విశ్రాంతిలో మీరు ప్రవేశించడమే క్రిస్మస్. నేను పుట్టానని చెప్పి మీరు నమ్మి ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే నా విశ్రాంతిలో మీరు కూర్చున్నారు. నా విశ్రాంతిలో మీరు కూర్చున్నారంటే నా సంపూర్ణ మీరు చూస్తారు. సంపూర్ణం అంటే ఏంటి? 7 టైమ్స్ మైండ్గా ఆయన మహిమాంచల చొప్పున మీరు ఆశీర్వదింపబడి ఉంటారు వచ్చే సంవత్సరం వరకు. హల్లెలూయా. ఎటువంటి అయినా సరే ఈ ఆశీర్వాదం మీరు చూసేంత వరకు మీ వెంటికి కూడా కదల్చబడదు. హల్లెలూయా. శరీరంలో ఏదో బలహీనమైన ఉందనుకో, వ్యాధి ఉందనుకో, రోగం ఉందనుకో, ఎటువంటి అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే, నిరుద్యోగ సమస్య సరే, బిజినెస్ విషయంలో సరే, 7 టైమ్స్ మైటీ ఫుల్ఫిల్మెంట్ ఆయన మహిమాంచల చొప్పున చూస్తారు మీరు వచ్చే సంవత్సరం వరకు. హల్లెలూయా. ఇందుకోసమే జీసస్ క్రైస్ట్ భూమి మీదకి వచ్చాడు అనమాట. ఊరికే రాలేదు ఆయన. తండ్రి యొక్క శక్తిని బట్టి భూమి మీదకి వచ్చాడు. ఏ శక్తిని బట్టి అయితే భూమి మీదకి వచ్చాడో ఆ శక్తిని బట్టి ఆయన మహిమ పొందాడు. ఏ మహిమనైతే పొందాడో ఆ మహిమను మీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ మహిమ మీ రోజులు ఎప్పుడు బయటకు వస్తుంది అంటే మీరు 7 టైమ్స్ బ్లెస్ అయినప్పుడు బయటకు వస్తుంది. హల్లెలూయా. వచ్చే సంవత్సరం వరకు నిజంగా యేసయ్య మాకు మహిమను అనుగ్రహించాడని చెప్పి లోకానికి మీరు సాక్ష్యంగా నిలబడతారు. హల్లెలూయా. లోకానికి మీరు సాక్ష్యంగా నిలబడతారు. ఎందుకో తెలుసా? క్రీస్తు ఒక్కడే ఈ పని చేయట్లేదు. తండ్రి వారి యందు నేను, నా యందు నీవు. యేసు మన యందు, యేసులో అభిషక్తుడు అలైంకేడు, అభిషక్తుడు రక్షకుడులో ఉండి వాళ్ళిద్దరు కలిసి వచ్చి మనలో ఉన్నారంట. హల్లెలూయా. మనం ముగ్గురం ఏకమైన లాగును నాకు ఏ మహిమను ఇచ్చావో ఆ మహిమను వాళ్ళు చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట. హల్లెలూయా. చూడాలని కోరుకుంటున్నాను అనమాట. ఏ రోజైతే ఎవ్రీడే మనకు క్రిస్మస్ తెలుసా? ఎవ్రీడే క్రిస్మస్. ఇప్పుడు మనకు కుంగు రక్షణ అంటే చూసినప్పటికీ, ఇది ధరింప చేసుకున్నప్పటికీ వచ్చి దేవుని సన్నిధిలో దుఃఖంలో ఉన్నామంటే, వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే దుఃఖంలో ఉండి ఆ రోజు ఒక